మనకేదైనా రావాలి మన దగ్గరికంటే ఖచ్చితంగా అదొక మనం చేసే కర్మల ఫలితమే ఈ యొక్క వెస్టీజ్ యొక్క ఆపర్చునిటీ మన దగ్గర రావడం. సో, మనం అనుకుంటాం వెస్టీజ్ అవకాశం అంత ఈజీగా మన దగ్గరికి రాలేదు. ఆ విషయం మీకు తెలుసుకోవాలి. ఏందంటే వెస్టీజ్ అనేది ఈరోజు సుమారుగా 5,00,00,000 మంది కన్జ్యూమర్స్ ఉన్నారు వెస్టీజ్‌లో. 22,00,000 మంది ఆల్రెడీ వెస్టీజ్‌లో 2,000 నుంచి 2,00,00,000 సంపాదించేటోళ్ళున్నారు. 12,000 మంది కార్లు తీసుకున్న వాళ్ళున్నారు ఈరోజు. అలాగే 7,000 మంది లక్ష పైబడి సంపాదించేటోళ్ళున్నారు. 300 మంది లగ్జరీ కార్ తీసుకున్న వాళ్ళున్నారు. బెంజ్, BMW, ఆడి, జాగ్వార్, రోల్స్ లాంటి కార్లు తీసుకున్న వాళ్ళున్నారు. తర్వాత 55 మంది పైబడి 10 లక్షల పైబడి సంపాదించేటోళ్ళున్నారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ది వరల్డ్. 196 దేశాల్లో 800 మంది కోట్ల జనాభాలో ఇలాంటి కంపెనీ అనేది నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉంది. ఎందుకు అనుకునంటే వెస్టీజ్ లాంటి కంపెనీ మీకు ఎక్కడ దొరకదు. ఎందుకు అనుకునంటే ఈరోజు 2012 నుంచి 2021 వరకు 135% గ్రోత్ ఉన్న ఒకే ఒక కంపెనీ, దట్ ఈస్ వెస్టీజ్. ఇట్లాంటి కంపెనీ మన దగ్గర అవకాశం ఇచ్చిందంటే అంత ఆషామాషి కాదు. ఎందుకనుకోనంటే కంపెనీ మీరు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మీరు బిజినెస్‌ని ఎక్కడి నుంచైనా ఎలా అయినా చేసుకోవచ్చు. ఒక్క దేశమే కాదు. ఒక ఇండియా అనేది 40 దేశాలతో సమానం. ఎందుకనుకోనంటే జస్ట్ అమెరికా జనాభా అనేది మన ఉత్తరప్రదేశ్‌తో ఈక్వల్‌గా ఉంటది. అట్లాంటి మనకు 40 దేశాల్లో చేయొచ్చు ఒక్క దేశంలో చేస్తే. మీరేదైనా ఒక కంపెనీ ఒక్కటే ఏరియాకి ప్రాంతానికి పరిమితం ఉంటది. కానీ మనం వెస్టీజ్ మాత్రం ఎక్కడికెళ్ళినా ఏ రాష్ట్రంలోనైనా బిజినెస్ బిల్డ్ చేయొచ్చు లీడర్స్. సో అంత అద్భుతమైన కంపెనీ గురించి నేను ఈరోజు నాకెందుకు బిజినెస్ చేయాల్సి వచ్చింది, సో నేనెవరు ఏంటి అనేది మనం మాట్లాడతాను. సో నా పేరు పురుషోత్తమ దాసు. నేను శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెటూరు మాది. ఎంత మారుమూల పల్లెటూరు అనుకునంటే మా ఊరికి 2 సార్లు బస్సు వస్తది. 2 సార్లు. ఒక్కోసారి ఇష్టమైతే వస్తది, లేకపోతే కష్టమైతే రాదు. ఒక్కోసారి వస్తది, ఒక్కోసారి ఇష్టమైతే రానే రాదు. అంత మారుమూల పల్లెటూరు. అంటే నా చదువంతా ఎలా అంటే జరిగిపోయిందంటే 10వ తరగతి వరకు కూడా కాళ్ళకి చెప్పులు లేకుండానే నేను తిరిగాను. ఇంటర్మీడియట్‌లో కూడా కాళ్ళకి చెప్పులు ఎట్లా వచ్చాయంటే అప్పట్లో మా ఊర్లో ఒక ప్రెసిడెంట్ ఉండేటోళ్ళు. ఆ టైంలో ఆయన ప్రెసిడెంట్ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసేటప్పుడు ఆయన వెంట తిరిగా నేను. ఆయన వెంట తిరిగితే ఈయన మన వెనకాలే రెగ్యులర్‌గా వస్తున్నాడు, కాళ్ళకి చెప్పులు లేకపోతే బాగుండదు అని చెప్పి ఆయన కొనిచ్చారనమాట. అంటే ఇంట్లో నలుగురు పిల్లలం, అత్యంత పేదరికం. ఎంత పేదరికం అనుకోనంటే ఎవరైనా చెరుకు తింటుంటే ఆ చెరుకు తినేసి ఒకవేళ ఆ పిప్పి అంటే వాళ్ళు తినే దాంట్లో మొదట్లో కొద్దిగా ఆ చిన్న ముక్క కట్ చేసి పడేస్తుంటారు కదా, ఆ ముక్క వాళ్ళు పడేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే అందుకొని తినేసేటోళ్ళం. అంటే అంత పేదరికం. ఇంట్లో నాకు పోలీస్ డిపార్ట్మెంట్‌లో జాబు 2006లో వస్తే 2007 సంక్రాంతికి కంటే ఒక 3 రోజుల ముందు మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ పవర్ ఏయించాను నేను. అంటే మా ఇల్లు ఎలా ఉన్నదో మీరు ఆలోచించుకోండి. లైఫ్ అనేది అందరూ అనుకుంటారు. ఈరోజు పురుషోత్తం దాస్ సార్ ఉన్నారు. ఈరోజు వెస్టీజ్ నుంచి 3 ఇళ్ళు కట్టించారు. 2 బైకులు కొన్నారు, 2 కార్లు కొన్నారు. అందులో ఒకటి మెర్సిడీస్ బెంజ్ కొన్నారు. ఈరోజు 20 లక్షల పైబడి సంపాదిస్తున్నారు. ఓన్లీ వెస్టీజ్ నుంచి 20 లక్షల పైబడి. ఈరోజు కొన్ని లక్షల రూపాయలు నాకు
అద్దెలే వస్తాయి. వెస్టీజ్ నుంచి కాకుండా కూడా. ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే ఓన్లీ వెస్టీజ్ వల్ల. ఈరోజు వెస్టీజ్ నుంచి నేను సుమారుగా 12 కోట్ల పైబడి సంపాదించాను నేను. ఇవన్నీ ఎట్లా అయినంటే కేవలం ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ డ్రీమ్స్ ఇన్ ది చైల్డ్‌హుడ్. అంటే మరి చిన్నప్పటి నుంచి నాకు చాలా ఎక్కువ డ్రీమ్స్ అన్నమాట. ఎంత డ్రీమ్స్ అంటే నా కాళ్ళకి చెప్పులు ఉండేవి కాదు కాబట్టి కొంతమంది నన్ను మాకు తెలిసిన బాగా రిలేషన్స్ బాగా చుట్టాలే. మా అమ్మకి, మా నాన్నకి అక్క, చెల్లి, తమ్ముడు అని పిలుచుకునే అంత రిలేషన్‌షిప్ దగ్గర వాళ్ళే. ఇక మన ఊరంటే ఎలా ఉంటది? బంధంతో పిలుస్తాం. బంధంతో పిలిస్తే ఎక్కువ కాలం ఉంటదని చెప్పి అక్క, తమ్ముడు, అన్న, చిన్నాన్న, పెదనాన్న, మేనత్త, మేనమామ, మరదలు ఇలా పిలుచుకుంటాం కదా! అంత ఇది కాదు. అంతకంటే దగ్గరున్న వాళ్ళు కూడా కొన్ని దగ్గర లోపలికి రానిచ్చేటోళ్ళు కాదు. వచ్చినా కూడా వేరే విధంగా మాట్లాడేటోళ్ళు. కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి కిటికీలో నుంచి సినిమా చూడడము, వాళ్ళ గుమ్మం ముందు నుంచి సినిమా చూడడము నాకు బాగా అలవాటనమాట. ఎందుకంటే కొంతమంది అయితే డైరెక్ట్‌గా ముఖం మీద చెప్పేటోళ్ళు. "నువ్వు కాళ్ళకి చెప్పులు లేవు ఇంటికి ఎందుకురా వస్తావు" అనుకోని చెప్పి. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఒకసారి ఆలోచించాను నేను. వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళందరూ గేలి చేసేటోళ్ళు. అంటే ఒక్కడు ఎదవైతే ఆటోమేటిక్‌గా ఇంట్లో ఉన్నోళ్ళందరూ ఎదవలైతారు. ఎందుకంటే మనకు ఆటోమేటిక్‌గా ఒక్కరి యొక్క ఆలోచన అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇక్కడ కూడా వెస్టీజ్‌లో కూడా అప్ లైన్ ఎదవయ్యాడనుకో, డౌన్ లైన్ కూడా ఎదవలైతారు. ఎందుకనుకోనంటే వాడు ఆటోమేటిక్‌గా నెగెటివ్ అనేది మాట్లాడుతూ ఉంటారు. టీమ్ కూడా చెడిపోతూ ఉంటది. ఇప్పుడు మీకు తెలుసు కదా! కుళ్ళిపోయిన పండు ఇంకొక కుళ్ళిపోయిన పండు దగ్గరికి ఎలా వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా 2 కుళ్ళిపోతాయి. సో, మనకు మనస్తత్వం కూడా అలాగే ఉంటది. వైఖరి కూడా అలాగే ఉంటది. సో, అలా ఉండేటప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఏంటంటే, నా ఇంట్లో పెద్ద టీవీ ఉండాలి. అప్పట్లో నాకు సినిమా థియేటర్ కట్టుకుంటారన్న విషయం నాకు తెలీదు ఇంట్లోనే. కానీ ఈరోజు 2 ఇంట్లో ఆంధ్రాలో ఉన్న ఇల్లులో సినిమా థియేటర్ ఉంది. నాగోల్లో హైదరాబాద్‌లో ఉంటాను. అక్కడ సినిమా థియేటర్ ఉంది. ఒక్కొక్కటి 10 లక్షలు పెట్టి 12 లక్షలు పెట్టి ఒక్కొక్క దగ్గర ఓన్‌గా హోమ్ థియేటర్ కట్టించాను నేను. 5 బెడ్‌రూమ్స్ ఉండే ఇల్లు కట్టించాను. ఊర్లో అయితే 6 బెడ్‌రూమ్స్. అంటే ఒకసారి ఆలోచించాను. మా ఊర్లోనే మాదే అతి పెద్ద ఇల్లు. మా నాన్న అంటుంటాడు, "మన ఊర్లో ఇంత పెద్ద ఇల్లు కట్టినోడు, ఎంత పెద్ద కట్టిన మగోడు లేడురా" అనుకోని చెప్పి అంటాడు. మా నాన్న వయసైపోయింది బాగా. "ఇంత పెద్ద ఇల్లు కట్టిన మగోడే లేడురా" అంటాడు. అంటే అప్పట్లో మా నాన్న కూలి పని చేసుకునేటోడు కదా! చాలా మంది చాలా రకాలుగా ఉండేటోళ్ళు. కాబట్టి ఆయనకి ఆ డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ చేసేసాం మనం. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి? హౌ ఇట్స్ పాసిబుల్ అంటే నేను బాగా ఎంత పేదరికంలో ఉంటే అంత ఎక్కువ చదువుతాం. మీకు తెలిసిందే. కాబట్టి బాగా చదువుకునేటోడిని. ఎలా చదువుకునేటోడినంటే మాక్సిమం మా వీధిలో దీపం ఉండేది. ఆహ్, ఇక్కడ మనకు వీధి దీపం ఉంటే వీధి దీపం కింద కూర్చొని ఆ లైటింగ్‌లో చదివేటోడిని. ఆ లైటింగ్‌లో చదివేటోడిని. బాగా చదువుతాం కాబట్టి ఆటోమేటిక్ స్కూల్ ఫస్ట్ వస్తది. వచ్చేసింది. తర్వాత కాలేజు చదివినాం కాబట్టి బాగా కాలేజ్ ఫస్ట్ కూడా వచ్చేసింది. కానీ ఈ మధ్యలో వచ్చేసింది. బాగా చదువుతున్నా వస్తుంది. కానీ పరిస్థితి ఎలా అనుకున్నానంటే చదవడానికి నాలో శక్తి ఉంది గానీ, మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు. ఒక రూ. 120 స్కూల్ ఫీజు కట్టడానికి సంవత్సరం పట్టేది మాకు. నాకు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్‌లో రూ. 125 ఫీజు కట్టాలి. ఎగ్జామ్ ఫీజ్ అంటారు దాన్ని. ఆ ఎగ్జామ్ ఫీజు మొత్తానికి రూ. 120 కట్టడానికి కూడా నాకు ఎంత కష్టమంటే, ఆ రూ. 125 మా అమ్మ సంపాదించడానికి నాకు తెలిసి 6 నెలలు కష్టపడినా గూడా వచ్చేది కాదు. రూ. 25 కూలి దొరికేది. అది కూడా కూలనేది రెగ్యులర్ కూడా దొరికేది కాదు మా అమ్మకి. మా నాన్నకి పశ్చిమ బెంగాల్ ఉండేటోడు. మా నాన్న వంట పని జేస్తారు. అయితే ఆయన సాధువుల దగ్గర
జైన్ సాధువుల దగ్గర ఆయన వంట పనిగా నెల మొత్తంలో ఆయనకి ఒక 1000 రూపాయలు అలా దొరికేదనమాట. ఆ 1000 రూపాయల్లో ఆయన ఖర్చులకి నిమిత్తం ఖర్చు పెట్టుకొని 3 నెలలకి అలా ఒక 1000 రూపాయలు అట్లా పంపించేటోళ్ళు. ఇది వచ్చే లోపల మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి అవన్నీ చేతులు తడిపి అందరికీ ఇచ్చేసిన తర్వాత మాకొచ్చేసరికల్లా ఉండేది కాదు. సో కాబట్టి మా చదువులన్నీ కూడా అంత ఎందుకంటే మీకు ఆలోచించవచ్చు, కరెంటు ఎలక్ట్రిసిటీ పవర్ లేనప్పుడు సిచ్యువేషన్ ఎట్టుంటుందో మీకు తెలియదు కాదు. ఒక్క క్షణం ఒక లైట్లోనే మనము అంటే మాకు అది పెద్దగా అనిపించేది కాదు. ఎందుకంటే మాకు ఎందుకంటే ఎవరి దగ్గర మా దగ్గర పండక్కి మాకు తెలిసి సంక్రాంతి పండక్కి ఒక 2 గుడ్లు తెస్తే అందులో సగం చేసినది నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఇంటర్మీడియట్ అయినప్పుడు కూడా అదే చూశాను. ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఒక గుడ్డుని సగం చేసి సంక్రాంతికి వేసుకున్నాను. అంటే ఒక 6 నెలలకి గుడ్డు వండిందంటే, మా అమ్మ గుడ్లు వండిందంటే అది మాకు పెద్ద పండుగ. ఏదైనా ఊర్లో పెళ్ళిళ్ళకి పేరెంటాలు పిలుస్తారు కదా, ఫంక్షన్లకి 3 రోజుల ముందు నుంచి అక్కడ వెయిట్ చేసేటోళ్ళం. వాళ్ళు ఏదో పిలుస్తారని కాదు, ఈ 3 రోజుల తర్వాత వాళ్ళ దగ్గర ఫంక్షన్ ఉంటది, వాళ్ళ దగ్గర పుష్టిగా భోజనం చేయొచ్చు అని చెప్పి. వాళ్ళు ఏమన్నా కూడా వెళ్ళేటోళ్ళం కాదు, అక్కడే తిరిగేటోళ్ళం. అయినా పెళ్ళిళ్ళంటే ఇది వేరు, ఫోన్ రాకముందు. అయితే ఆటోమేటిక్గా మనకు 17 జాబ్స్కి నేను ఒక్కటే ఇయర్లో నేను అప్లై చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2005లో నాకు ఇంటర్మీడియట్ అయిపోయింది. 2005, 2006 మధ్యలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళంలో, నేను మన విశాఖ ఏ కాలనీ ఉంటా శ్రీకాకుళంలో, ఆ కాలేజీలో చదువుతున్నాను నేను. అయితే ఇంటర్మీడియట్ మాత్రం వికాస్ జూనియర్ కాలేజ్ సానావేది శ్రీకాకుళంలో. అయితే ఇక్కడ చదువుతున్నా నేను. అయితే ఈ చదివేటప్పుడు కూడా మాకు ఒక చిన్న కొబ్బరి తోట ఉండేది. ఆ కొబ్బరి తోట ఏంటంటే, ఆ కొబ్బరి తోట తనగా పెట్టి మా నాన్న ఆ కాలేజీలో నాకు పెట్టాడు. బాబుకి ఎవరో చెప్పారనమాట, మీ బాబు బాగా చదువుతున్నాడు, మీ బాబుకి మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ఇంటర్మీడియట్ బాగా చదివితే మంచి ర్యాంక్ వస్తుందని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయించాడు కష్టపడి. అంటే మిగతా ముగ్గురు కూడా మా వాళ్ళు పిల్లలు, మా అక్క కానీ, మా చెల్లి కానీ, మా తమ్ముడు కానీ వాళ్ళంతా అటకెక్కిపోయిన చదువులలో. అంటే ఇక చదువుదాంలే అనే విధంగా వదిలేసారు వాళ్ళు. నేను మాత్రం బాగా చదువుకునేటోడిని. అయితే ఇక్కడ చదివేటప్పుడు 17 జాబ్స్కి అప్లై చేసేటప్పుడు నాకేమైంది అనుకున్నంటే, ఒక 3 జాబ్స్కి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను, ఎయిర్ ఫోర్స్, నేవీ, పోలీస్. ఎందుకంటే ఇంటర్మీడియట్తో మనకి జాబ్లు వచ్చేవి అవే. డిగ్రీతోని ఇంకా పెద్దవి రావాలంటే డిగ్రీకి రావాలి. ఇంటర్మీడియట్తో కానిస్టేబుల్ వచ్చింది, తర్వాత ఎయిర్ ఫోర్స్లో మనకు జూనియర్ ఆఫీసర్ వచ్చింది, తర్వాత నేవీలో మనకు కోస్ట్ గార్డ్ కాదు, నేవీలో ఫస్ట్ ఎంట్రీ లెవెల్ వచ్చింది. కానీ అందులో నాకు బేసిక్ లెవెల్లో ఫస్ట్ లెవెల్ స్టెప్లోనే నేను ఫెయిల్యూర్ అయిపోయినా. అయితే ఈ 2 జాబ్స్ వచ్చినాక నాకు ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి జాబ్ వచ్చింది. మనకు ముందు కూడు మన కాలుతో తన్నొద్దని చెప్పి మన పెద్దలు అంటారు. మన కాలు దగ్గరకు వచ్చిన కూడిని కాలుతో తన్నొద్దని అంటారు. అయితే మన డిపార్ట్మెంట్లో వచ్చింది కాబట్టి, సో డిపార్ట్మెంట్లో అప్పట్లో మన శ్రీకాకుళంలో పోస్టులు ఏమి ఉండేవి కావు. నాకు బయటికి శ్రీకాకుళం దాటి వెళ్ళిన దాఖలాలు ఎక్కడికి లేవు. కాబట్టి నాకు పోస్టింగ్ వచ్చి హైదరాబాద్కి ఎక్కడ ఏ ట్రైన్ ఎక్కాలో ఏంటో ఎలా కూడా తెలియదు. సో ఆ రోజు పోస్టింగ్ వచ్చింది. ఊరికి కాల్లో 2 కానిస్టేబుల్స్ వచ్చి మీరు ఇలా ట్రైనింగ్కి వెళ్ళాలని చెప్పి ఫోన్ చేస్తే అప్పటికప్పుడే శ్రీకాకుళం నుంచి విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్లో దిగిపోయాను. దిగిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి కలవాలి, ఎలా కలవాలి, ఏం చేయాలి తెలియదు. ఎంత మనకు అమాయకత్వం అంటే, పోలీసులే లాస్ట్కి వచ్చి నీ యొక్క సర్టిఫికేట్ చూపించరా అంటే, ఎవరు దొంగలేమో అని చెప్పి నేను చూపించలేదు.
అంత ఇది. అయితే ఎప్పుడైతే ఆ యొక్క దిగిపోయానో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగిపోయిన తర్వాత పోలీసు గ్రౌండ్‌కెళ్ళిపోయాను. గ్రౌండ్‌కెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్ నుంచి వెరిఫికేషన్ అయిపోయింది. వెరిఫికేషన్ నుంచి డైరెక్ట్ అనంతపురంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌కి పంపించారు. అక్కడ 1 ఇయర్ ట్రైనింగ్ చేశాను. ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత ఆ ట్రైనింగ్ మామూలు విషయం కాదు. అది చెప్తే మనకు తీస్తే సినిమా అయితది, రాస్తే పుస్తకం అయితది. ఆ ట్రైనింగ్ మామూలు విషయం కాదు. అయితే సినిమా అది అయిపోయిన తర్వాత నేనెప్పుడైతే వచ్చేసానో ఉద్యోగానికి 2008లో పోస్టింగ్ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత 2 సంవత్సరాలు అర్థమైంది. ఫస్ట్ పోస్టింగ్ సహిత్ నగర్ పోలీస్ స్టేషన్. వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే జాబ్‌లో జీతం వస్తది గానీ జీవితం రాదు. రోటీ కపడా మకా తిండి, గుడ్డ, బట్ట గురించి కష్టపడతాం. లైఫ్‌లో అంతకు మించి ఏముండదు. అలాంటి సిట్యుయేషన్. అరే! నేననుకున్నా ఇంకేదైనా చేయాలి. చిన్న జాబు, చిన్న జీతం. పెద్ద జాబు, పెద్ద జీతం. కాబట్టి మనకు గ్రూప్స్‌కి, సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేటోడిని. ఏదైనా పెద్ద జాబ్స్ అయ్యే క్రమంలో ఇంటెలిజెన్స్‌లో కొన్ని పోస్టులొస్తే ప్రిపేర్ అయ్యాను. చిన్న ఒక దీని వలన మా చిన్నాన్న మ్యారేజ్ ఉన్నదనుకుంటే 1 డే ఆబ్సెంట్ అయ్యాను. ఆ 1 డే ఆబ్సెంట్ అయిన ప్రకారంగా నన్ను దాన్ని పనిష్మెంట్ ప్రకారంగా నాకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు కూడా నాకివ్వలేదు వాళ్ళు. సో, అందుకని అది ఎస్ఐ క్యాడర్ అది. అప్పటికి ఆ క్యాడర్‌లో వచ్చినప్పుడు అరే! ఇది కాదనుకో చెప్పి మళ్ళీ ఐపీఎస్‌లని, ఐఏఎస్‌లని చాలా దగ్గరగా చూసాను. చాలా దగ్గరగా చూసాను. పొలిటీషియన్స్ చాలా దగ్గరగా ఉండడం. అక్కడికి వెళ్ళినా గూడా వాళ్ళెట్లా సబ్మిషన్‌లో ఉంటారో, వాళ్ళెంత వంగి ఉంటారో చూసాను నేను. ఇట్లాంటి జీవితం మనకు కాదు. మనం ఎవరికీ తలగ్గేది లేదనుకో చెప్పి అనుకుని నేనేం చేశాననుకోనంటే, ఇగ మనకు పార్ట్ టైమ్‌గా ఇంకేమైనా జాబ్స్ ఉంటాయేమో అని చెప్పి ఎతకడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే సాలరీ సరిపడట్లేదు. 4,800 నా ఫస్ట్ సాలరీ 2008లో. స్టైపెండ్ 1100 వచ్చేది. తర్వాత 1 ఇయర్ స్టైపెండ్ 1100 తర్వాత ఆ తర్వాత 4,800 ఫస్ట్ పీఆర్‌సీ. పే రివిజన్ కమిషన్ అంటారు. అది 5 సంవత్సరాలు ఉంటది స్టేట్ గవర్నమెంట్‌లో. అదే సెంట్రల్ గవర్నమెంట్‌లో అయితే 10 సంవత్సరాలు ఉంటది పే రివిజన్ కమిషన్. అయితే ఎప్పుడైతే మనకు ఆ యొక్క ఫస్ట్ సాలరీ నాకు అర్థమైంది. ఒక 2018కి వచ్చేసరికి 44,000 నా సాలరీ. ఈ లోపల అక్కకి పెళ్లి, చెల్లి పెళ్లి, తమ్ముడు మనకు చదువు, తమ్ముడు ఉద్యోగము, అమ్మ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రకరకాలు. ఈ మధ్యలోనే అమ్మ చాలా తీవ్రమైన అస్వస్థతకు గురైపోయి అనారోగ్యానికి ప్రాబ్లమ్ వచ్చింది. ఒక 6 సంవత్సరాలు ఆమె మనకు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడినప్పుడు సర్జరీలు తర్వాత రకరకాలు చేసినప్పుడు చాలా డబ్బులు ఖర్చయిపోయినాయి నాకు. అంటే బ్రతకలేదు. ఒక 6 సంవత్సరాల వరకు ఓన్లీ మందుల మీదే ఆమెకి నిలబెట్టగలిగినాం. మన ఇక్కడ బగ్గు సరోజినీదేవి హాస్పిటల్ ఉంటది. మన శ్రీకాకుళంలో. హాస్పిటల్‌లోనే ట్రీట్మెంట్ ఒక 6 ఇయర్స్ చేపిచ్చాం. ఓన్లీ మందుల మీద బ్రతికిందామె. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే 13 లక్షలు అప్పయిపోయింది నాకు. సాలరీ వస్తుంది. 13 లక్షలు అప్పుంది. ఈఎంఐలు అన్నీ కట్ అయిపోయి 11,000 సాలరీ వస్తుంది. 11,000 44,000 సాలరీలో 11,000 మీరు గుర్తుపెట్టుకోండి. ఈఎంఐ జోలికి, అమ్మాయి జోలికి ఎప్పటికెళ్ళకూడదట. ఎందుకంటే ఈఎంఐ జోలికెళ్ళామనుకోండి అది జీవితాంతం మన వెంటబడి ఉంటది. అమ్మాయి జోలికెళ్ళామనుకోండి ఇక జీవితాంతం మనము భరించాల్సిందే. అవునా కదా! సో, అందుకనే ఈఎంఐ జోలికి మనకు పరిస్థితి ఎట్లయిపోయిందంటే నా జీవితం చాలా దారుణంగా తయారైంది. అప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ పార్ట్ టైమ్‌గా వెతుకుతున్నా బిజినెస్‌ని. ఈ వెతికే క్రమంలో ఏమైందనుకోనంటే ఒక యూట్యూబ్‌లో నేనేం చేశానంటే ఒక ఆగస్ట్ 2018 ఆగస్ట్ 2వ తారీఖు నైటు ఇట్లా ఫోను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నా. ఈ యూట్యూబ్ ఓపెన్ చేసి చూసేసరికల్లా ఆ యూట్యూబ్‌లో ఎటువంటి పెట్టుబడి లేకుండా వ్యాపార అవకాశం అని చెప్పి ఒక పోస్టర్ ఉంది అందులో. ఆ పోస్టర్ కింద ఒక నంబర్ ఉంది. అది ఓపెన్ చేసిన తర్వాత అందులో
తంగిలపల్లి శ్రీనివాస్ గారు అనుకో చెప్పి రాసుంది. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో కాదు, మా గ్రేట్ అప్లైన్ ఇప్పుడు. ఆయన ఫోన్ చేశాను నేను. ఆయన ఏమంటాడంటే, నా పేరు తంగిలపల్లి శ్రీనివాస్ గారు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. సారీ, ఇదే క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఓన్లీ 7వ తరగతి చదువుకున్నాను, ఈ బిజినెస్ నుంచి 30,000 సంపాదిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, 7వ తరగతి వ్యక్తి 30,000 సంపాదించినప్పుడు, నేను అప్పటికే ఈ బాగా చదువుకొని చదువుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తానని చెప్పి మన చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ ఉంది కదా. కాబట్టి ఏం చేశానంటే డిగ్రీ కంప్లీట్ చేసేసాను, BA చేసేసాను. దాంట్లో సి ప్లస్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. తర్వాత మళ్ళీ మధ్యలో మొబైల్ ఫోరెన్సిక్ నేర్చుకున్నాను. తర్వాత ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నా. తర్వాత హార్డ్వేర్ నెట్వర్కింగ్ నేర్చుకున్నా. ఇవన్నీ డిగ్రీలే. బాగా డిగ్రీలు చదువుతున్న కొద్దీ ఎక్కువ డబ్బులు పెరుగుతాయి అనుకున్నాం. డిగ్రీలు పెరుగుతున్నాయి కానీ డబ్బులు పెరగట్లేదు. కానీ అయితే ఆ రోజు ఆయన శ్రీనివాస్ సార్కి కాల్ చేశాను నేను. సార్, శ్రీనివాస్ సార్, నా పేరు పురుషోత్తమ దాసు, నేను సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎల్బినార్లో పనిచేస్తా సార్. నాకు ఈ అవకాశం ఇవ్వగలుగుతారంటే, లేదు నా పేరు శ్రీనివాస్ గారు కాదు, నా పేరు అశోక్ అంటారు, అశోక్ దాచ గారు అన్నారు. ఇంకొక ఆయన, అంటే ఆయన వీడియోని ఈయన యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఆయనకి కాల్ చేశాను నేను. అయితే యాక్చువల్గా ఈయనకే కాల్ చేశాను, అశోక్ గారికి కాల్ చేశాను. ఎందుకంటే ఆ వీడియో ఈయన అప్లోడ్ చేశాడు యూట్యూబ్లో. ఆ యూట్యూబ్లో 5 మంది ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్లు ఆయనకి అప్పుడు. అయితే ఆయన కాల్ చేయగానే, సార్ నాకు ఈ అవకాశం కావాలి సార్ అన్నాను. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నాకు ఆధార్ కార్డు పంపించానంటే 2 నిమిషాల్లో ఆధార్ కార్డు నేను పంపిస్తే 2 నిమిషాలు నాకు ఐడి పంపించాను నేను. అప్పుడులో ఒక కళ్ళద్దాల ఆర్డర్ ఉండేవి. నేనేం చేశాను, 1 నిమిషంలో ఆర్డర్ పంపించి ఫోటో స్క్రీన్ షాట్ కూడా పంపించేసాను నేను. అరే, ఈయనకి బాగా ఎవరికో తొత్తర బాగా ఎక్కువ ఉంది, ఈయనకి ఎవరికో తెక్కు ఉంది, బాగా దానికో లెక్క ఉన్నది అనుకొని చెప్పి ఆయన ఏమనుకున్నాడంటే, ఇట్లా కాదులే అనుకొని చెప్పి ఆయన ఇమీడియట్గా సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్ ఉంటుంది మనకి, మెయిన్ బ్రాంచ్, అక్కడ పంపించాను. అక్కడ పంపించేసరికల్లా ఫస్ట్ పర్చేజ్ కంప్లీట్ చేశాను నేను. 3,200 రూపాయలు ఫస్ట్ పర్చేజ్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది, తీసుకున్న తర్వాత, సార్ మీకు మంచి ఇన్కమ్ తో స్టార్ట్ కావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలనుకునంటే 242 పాయింట్స్ కనుక కంప్లీట్ చేస్తే మీకు ఫస్ట్ మంచి ఇన్కమ్తో స్టార్ట్ అవుతుంది అనుకో చెప్పి సార్ అన్నారు. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసిందల్లా పోలీస్ డిపార్ట్మెంట్. నా బ్యాచ్ వాళ్ళు ఒక 500 మంది ఉండేటోళ్ళు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ పోలీస్ స్టేషన్లో 110 మంది కానిస్టేబుల్ ఉండేటోళ్ళు అప్పుడు. వాళ్ళకి చెప్పాలి. సో వాళ్ళకి చెప్తామంటే కొద్దిగా టైం పడుతుందేమో, ఎందుకంటే నాకు మొహమాటం ఎక్కువ. ఎంత మొహమాటం అనుకునంటే, మా మేడంకి 1999 నుంచి నా క్లాస్మేట్. ఆమెకు అప్పటి నుంచి చూస్తున్నా నేను. 10వ తరగతి వరకు కూడా చెప్పలేకపోయినా. 2006లో జాబ్ వచ్చింది, అప్పటికి చెప్పలేకపోయినా. 2008కి పోస్టింగ్ వచ్చింది, అప్పుడు చెప్పలేకపోయినా. 2010లో ఆమెకి ఐ లవ్ యూ అని చెప్పాను. ఇప్పటికైనా ఐ లవ్ చెప్పాలని చెప్పి అప్పుడు మ్యారేజ్ చేసుకున్నది ఆమె నాకు. అంటే అంత మొహమాటం ఎక్కువ. మహమ్మద్ గోరీ దండయాత్ర 17 సార్లు ఈ దండయాత్ర ఎలా చేశాడో అలా చేస్తూనే ఉంటే అప్పుడు ఐ లవ్ చెప్పగలిగిన. అంత మొహమాటం, అవతల ఏమనుకుంటారో అని చెప్పి. అయితే ఎవరికి అడుగుదాం, సో వ్యాపారం మధ్య స్టార్ట్ చేసేసాం, ఎవరికి అడుగుదాం అని చెప్పి ఆ దగ్గరలో నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరు ఉండేటోళ్ళు. ఎవరంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒకరు పనిచేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు నేను ఏదన్నా హాజీ అంటారు, ఏదన్నా కూడా ఇమీడియట్గా సరే సార్ అంటారు. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు. అయితే నేను 4 బాంబులు తయారు చేస్తున్నానని చెప్పినా వాళ్ళకు నాకు బాంబు పంపించు, అంత నమ్మకస్తులు వాళ్ళు, అంత నన్ను అభిమానిస్తారు. అయితే నేను ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేశాను అనగానే, సరే మేమేం చేయాలనుకునంటే, మీ ఆధార్ కార్డు పంపించండి, ఒక 3,500 రూపాయలు పంపించండి అంటే వాళ్ళు పంపించారు. వెంటనే పంపించగానే వాళ్ళ సబ్బు, షాంపూ, బేస్ట్, కుకింగ్ ఆయిల్ అన్నీ మన వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్. సో ఈ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి ఆ ప్రోడక్ట్ కొని వాళ్ళకి ఇచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా, వాళ్ళకి బిజినెస్ ప్లాన్ తెలియదు, ఏం తెలీదు. జస్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు జాయిన్ అయిపోయినారు.
సో 7,000 రూపాయలు టర్న్ ఓవర్ అయిపోయింది. ఇంకా 2,000 రూపాయలు టర్న్ ఓవర్ తక్కువ ఉంది ఇంకా. ఈ 2,000 రూపాయలకి ఏం కావాలి? నేను అప్పటికి ఏం చేశానంటే ఆల్రెడీ కొంత ప్రోడక్ట్ ఫ్రీ వచ్చిన ప్రోడక్ట్ ఇంకా 2,000 రూపాయలు కొనుక్కొని అది తీసుకొని పోలీస్ స్టేషన్‌లో పెట్టేసాను. నాకు తెలిసిన బిజినెస్‌లో ఏందంటే అప్పట్లో మా అమ్మ కొన్ని కూరగాయలు అమ్మేది. ఆ కూరగాయలు అమ్మేటప్పుడు ఆమె ఎలా అమ్మేది నాకు తెలుసు. ఇంటింటికి గంప వేసుకొని ఊరికి ఎళ్లి అమ్మేది. లేదనుకోనంటే ఊర్లో ఉల్లిపాయలే, అల్లిదుంపలే, ఇక్కడైతే ఉల్లిగడ్డే, ఆలుగడ్డ అని చెప్పి రోడ్ల మీద అమ్ముతుంటారు కదా! అలానే వీధులు ఎమ్మట వచ్చి అమ్ముతారు. అదే నాకు తెలుసు. ఇదే నాకు తెలుసు కానీ ఇంక వేరే విధంగా తెలీదు. అంటే పోలీస్ స్టేషన్‌లో పెట్టేసి సబ్బు, షాంపూ, పేస్ట్ అన్నీ అమ్మేసి ఇవి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ బయట ఎక్కడ దొరకవు. ఇక్కడ అద్భుతమైన ప్రొడక్ట్స్. ఉల్లిగడ్డలే, ఆలుగడ్డలే అనేటట్లుగా నేనేం చేశాననుకోనంటే ఇట్లా చెప్పుకోవడం స్టార్ట్ చేశాను. చెప్పేసరికల్లా అందరూ మా బ్యాచ్ కొంతమంది ప్రొడక్ట్స్ తీసుకున్నారు. ఎస్ఐలు కూడా తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత 9,000 టర్న్ ఓవర్ అయిపోయింది. 9,000 టర్న్ ఓవర్ అయిపోయిన తర్వాత ఈరోజు 10వ తారీఖు వచ్చింది. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 1,200 వచ్చింది. అందులో రూ. 424 నాకు అకౌంట్‌లో పడ్డది. రూ. 750 ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది. నాకేమనిపించిందంటే 11,000 ఇన్కమ్‌కి 11,000 నాకు సాలరీ పడేటప్పుడు 11,000కి నాకొక రూ. 1,200 అగ్నికి ఆయువు తోడైనట్లు అనిపించింది. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఇన్కమ్. చాలా అద్భుతమైన ఇన్కమ్. తర్వాత ఇంకా అలాగే పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. చేసుకుంటూ వెళ్తే 500 వచ్చింది. ఆ నెక్స్ట్ మంత్ 900, ఆ నెక్స్ట్ మంత్ 1,100. ఐదో నెల ఇన్కమ్ వచ్చేసరికి 20,177 వచ్చింది. నాకైతే ఆ రోజు నిద్ర పట్టలేదు. నేను పోలీస్ స్టేషన్‌లో ఉన్నా. నైట్ ఏదో ఒక కేసు ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నాను. ఫోన్ చేశాను మా మేడంకి. నైట్ 2 గంటల నుంచి 5 గంటల వరకు నిద్ర పట్టనివ్వలేదు. ఎందుకంటే 20,177 వచ్చింది. జస్ట్ 5 నెలల పని చేస్తే. 20,177 ఇన్కమ్. ఇట్స్ వెరీ వండర్‌ఫుల్ ఇన్కమ్ అనుకుని ప్లాన్ చేసాం. తర్వాత అప్పట్లో ఢిల్లీలో ఒక పెద్ద మీటింగ్ ఉంటే మా అప్లయన్స్ శ్రీనివాస్ సార్ అండ్ అశోక్ సార్, చాలా పెద్ద ఒక మీటింగ్ ఉంటది. అక్కడికి వచ్చి మీ లైఫ్ మారబోతుందని చెప్పి ఇంకో గ్రేట్ అప్లైన్ ఉన్నారు. ఎండి సలీం గారు అని చెప్పి సార్ కూడా క్యాబ్ డ్రైవర్. ఇప్పుడు మా శ్రీనివాస్ సార్, సలీం సార్, అశోక్ సార్ చెప్పేసరికల్లా ఇక్కడి నుంచి ఢిల్లీకి ఒక పెద్ద మీటింగ్ ఉన్నదంటే అక్కడికి వెళ్ళిపోయినాం. మీటింగ్ ప్రమోషన్ ఎట్లా ఉండేది అనుకునంటే మామూలుగా ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చినట్లే ఇచ్చేటోళ్ళం. అలా పిలుచుకొని 100 మందికి ప్రమోట్ చేస్తే వాళ్ళు చెప్పే కారణాలు మామూలు ఉండేవి కాదు. 1,00,000 కారణాలు. కార్లు కావాలా? అందరికీ కావాలి. ఇల్లు కావాలా? కావాలి. 7,000 నగలు కావాలా? కావాలి. కోట్ల కొద్ది బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా? అందరికీ కావాలి. అందరికి అన్ని కావాలి. కానీ మీటింగ్లు రమ్మంటే మాత్రం నాకు ఆ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, నేను లేకపోతే మా అమ్మా నాన్నలు పడుకోరు, నేను లేకపోతే మా భార్య భోజనం చేయదు. మరి పెళ్లి కాకముందు ఎట్లా ఉండేది? అర్థమవుతుందా? అంటే ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది అంటారు నేను లేకపోతే కుక్క పిల్ల పడుకోదంటారు కొంతమంది. మరి నాకు తెలీదు నువ్వు ఎవరితో సంసారం చేస్తున్నావు రా నాయన అనుకుంటాను నేను ఒక్కోసారి. ఈ భూమి మీద ఎన్ని కారణాలు చెప్పాలి, అన్ని కారణాలు మీటింగ్లు రమ్మంటే వస్తాయి కారణాలన్నీ. 1,00,000 కారణాలు చెప్తారు. నాకు అనిపించింది ఈ కారణాలు చెప్పేదానికంటే చచ్చిపోవడం మంచిది, సూసైడ్ చేసుకుని అని అనిపిస్తుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో మేము మార్చిరీలకు చాలా సార్లు వెళ్ళి ఉంటాను. నాకు అనిపిస్తుంది వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. నాకు ఒక్కోసారి చనిపోయిన శవాలే బెటర్ అనిపిస్తుంది. చెప్పిన మీద వింటది. ఈ భూమి మీద అన్ని కావాలి కానీ పని చేయడానికి మాత్రం రెడీగా చాలా తక్కువ మంది ఉంటారు. బయటికి వెళ్ళి పని చేయాలంటే, అవమానాలు దిగమింగుకోవాలంటే చాలా మందికి బాధ. చిన్నపాటి కొద్దిగా చిన్న అవమానాలు కూడా తట్టుకోలేనంత ఉంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు హైదరాబాద్ మీద ట్యాంక్ బండ్ మీద చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలన్నీ ఎవరైతే విమర్శించబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళ విగ్రహాలే ట్యాంక్ బండ్ మీద ఉన్నాయి. ఎవరైతే విమర్శించబడ్డారో వాళ్ళ యొక్క విగ్రహాలే.
విమర్శ లేకుండా ఏది సక్సెస్ రాదు. ఎంత పెద్ద విమర్శ వచ్చిందంటే అంత పెద్ద సక్సెస్ వస్తది. ఈ బిజినెస్ మధ్యలో ఎంతో మంది నాకు హే సబ్బులు అమ్ముకునేటోడు వచ్చాడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి మా బ్యాచ్ వాళ్ళు నా వెనకాల అనేటోళ్ళు, నా ఎదురుగా అనేటోళ్ళు కాదు. కొంతమంది డైరెక్ట్ ముఖం మీద ఇటు చూడు ఎట్లా ఏం చేస్తుండో, మంచి జాబ్ పక్కన పెట్టి షాంపులు పేస్ట్లు అమ్ముకుంటాడు. నేను 8వ నెలలో ఈ బిజినెస్ నుంచి బ్రీజా కార్ తీసుకున్నా. అప్పుడు తీసుకున్నప్పుడు మా ఇన్స్పెక్టర్కి ఏసీపీకి వాళ్ళకి స్విఫ్ట్ కార్ ఉండేది. ఇప్పటికి అదే కారు ఉంది. ఆ కారు పక్కనే బ్రీజా కార్ పెట్టాడు. స్విఫ్ట్కి బ్రీజా కార్ ఎలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది బ్రీజా కార్. ఆ బ్రీజా కార్ చూసి ఏసీపీ డైరెక్ట్ పిలిచి రూమ్లోకి, దాసు నువ్వు నా పక్కన కారు పెట్టకన్నాడు. ఎవడి ఏసీపీ తెలియట్లేదు అనుకుని అన్నాడు. దట్ ఈజ్ సక్సెస్. నేను ఇన్సెట్ వేసుకుని ఉంటాను, ఆ బిజినెస్ ఇన్సెట్ ఎప్పుడు వేసుకుని ఉంటాను కాబట్టి ఇన్సెట్ తీసేమని చెప్పారు కొంతమంది ఇన్స్పెక్టర్లు. నాకు ఇన్సెట్ తీసేసి ఎవరి ఇన్స్పెక్టర్ తెలియట్లేదు అంటాడు. అది సక్సెస్ అంటే ఒకసారి ఆలోచించండి. మనకు అవకాశం వచ్చింది అంటే ఇక్కడ రాసి పెడితే ఈ అవకాశం మీ దగ్గరకు వచ్చింది, అది మీరు గుర్తుంచుకోండి. ఊరికే రాలే అవకాశం, కానీ దీన్ని కూడా సద్వినియోగపరచుకోకపోతే మీరు సక్సెస్ ఎప్పుడు అవుదాం అనుకుంటున్నారు? అవుతారా సక్సెస్? ఎప్పటికైతారు? అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది స్వీట్ రివెంజ్ ఉండాలి. మీకు ఈజీగా సక్సెస్ వచ్చింది అనుకోండి, మీకు నిలబడదు. అయితే 14 నెలల్లో నా ఇన్కమ్ 1,08,000 వచ్చింది. తర్వాత 36 నెలల లోపల మెర్సిడీస్ బెంజ్ తీసుకోవడం జరిగింది, వరల్డ్ ఏ క్లాస్ బెంజ్. 36 నెలల లోపల 3 సంవత్సరాల లోపల బెంజ్ తీసుకున్నాను. డియూసిడి కూడా కంప్లీట్ చేసేసాను విత్ 6 lakhs ఇన్కమ్ డియూసిడి. నెక్స్ట్ 4 years తర్వాత 10 lakhs ప్లస్ ఇన్కమ్కి వచ్చేసాను నేను. తర్వాత 7 లక్షల నుంచి 9 లక్షలు, 9 లక్షల నుంచి 11, 11 నుంచి 13, 13 నుంచి 16, 16 నుంచి 19, 19 నుంచి 20. ఇప్పుడు ప్రెసెంట్ 20 నడుస్తుంది. ఒక్క ఐడి ఇన్కమ్, ఒక్క ఐడి అంటే 2 ఐడీలు ఉన్నాయి నాకు, ఫ్యామిలీ ఐడీస్. సో మనకు ఒక్క ఐడి ఇన్కమ్ 20 లక్షలు నాది. అయితే ఒకసారి ఆలోచించాను ఇవన్నీ ఎలా జరిగిపోయినా సార్ అంటే, చిన్నప్పుడు నా డ్రీమ్స్ ఉండేవి కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనకు శ్రీహరికోటలో ఒక 2 పక్షులు మాట్లాడుకుంటున్నాయి. ఏమని మాట్లాడుకుంటున్నాయి అంటే, అరే మామ చూసినావా ఎప్పుడైనా ఈ రాకెట్ ఉంది కదా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అనుకునంటే అక్కడ పక్కన పక్షి ఉంటుంది అనమాట. అరే నువ్వు ఎప్పుడైనా మనకంటే ఫాస్ట్ గా ఎగురుతుంది, ఎందుకు ఎగురుతుంది నీకు తెలుసా అనుకునంటే, ఎందుకు ఎగురుతుంది మామ అంటే, మాట్లాడుకుంటాను పక్షులు. ఆ రాకెట్ కింద ఇప్పుడు మంట ఉంటుంది, ఆ మంట ఉండటం వల్ల ఫాస్ట్ గా ఎగురుతుంది గాల్లోకి. అలానే ఈ బిజినెస్ లో మీరు ఫాస్ట్ గా చేయాలంటే మీకు నొప్పైనా ఉండాలి, అప్పైనా ఉండాలి. నొప్పైనా ఉండాలి, అప్పైనా ఉండాలి. అప్పు లేదా నొప్పి ఈ 2 లేకపోతే బిజినెస్ మీరు చేయలేరు. లేకపోతే డ్రీమ్స్ ఉండాలి, మీ కళలు ఉండాలి. ఆ కళలు ఉన్నా కూడా మీకు లైఫ్ లో మీరు చాలా పెద్ద సక్సెస్ కాగలుగుతారు. ఇవి లేవు అనుకున్నట్టే మీరు తమాషా చేస్తున్నారు. తమాషా లెక్క చేస్తే బిజినెస్ కాదు, తపస్సు లెక్క చేయాలి. అట్లా చేయాలనుకునంటే ప్రతి క్షణం మీరు పోరాడుతూ ఉండాలి. మీరు 5 సంవత్సరాలు చేద్దాం అనుకుంటున్నారా, 50 సంవత్సరాలు చేద్దాం అనుకుంటున్నారా? 14 సంవత్సరాలు ఇక్కడ నేను పనిచేస్తాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఈ రోజు చచ్చిపోతే నిన్నటి శాలరీ ఇస్తారు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి. ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు పని? ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? సంవత్సరమా? నెక్స్ట్ ఇయరా? ఆ నెక్స్ట్ ఇయరా? నువ్వు రాసి ఇవ్వగలుగుతావా? రేపు మార్నింగ్ ఖచ్చితంగా లేస్తావు అని చెప్పి పేపర్ రాసి ఇవ్వగలుగుతావా? బాండ్ రాసి ఇవ్వగలుగుతావా? మరి ఎందుకు చేస్తారు పని? వెస్టీలోకి వచ్చినాక కూడా ఎందుకు చేస్తున్నారు? మీకు చెప్తా ఒక విషయం చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన డ్యూటీలో సరిగా పని చేయట్లేదు, జాబ్ సరిగా పని చేయట్లేదు. మనకు గవర్నమెంట్ జాబ్ కాకుండా ప్రైవేట్ జాబ్లు ఎలా ఉంటుంది? పని చేయట్లేదు కాబట్టి
ఆయన వాళ్ళ బాస్ పిలిచాడు. పిలిచి, "ఇక రేపు నేను ఈ మంత్ ఎండింగ్ నుంచి ఇక నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఈ మంత్ సాలరీ తీసుకొని ఫస్ట్ నుంచి రావాల్సిన అవసరం లేదని" చెప్పాడు. చెప్పేసరికల్లా ఎట్లుంటది? జాబ్, జాబ్ మీదే ఆయన ఇల్లు రెంట్ కట్టాలి. స్కూల్ ఫీజు కట్టాలి. అమ్మ నాన్నలకి ఆరోగ్యం బాగుండదు. వాళ్ళకి మందులు ఖర్చులు పెట్టాలి. ఇవన్నీ చెయ్యాలి. అయితే పనయిపోయింది. పనయిపోయిన తర్వాత ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే వాళ్ళ ఆవిడ ఫోను జేసింది. "ఇంట్లో బియ్యం నిండుకున్నాయండి. బియ్యం తీసుకొని రండి" అనుకోనంటే, సరే అనుకోని అంటాడు. అయిపోయిన తర్వాత కొద్దిగా ముందుకొచ్చిన అర్ధగంట తర్వాత వాళ్ళ నాన్న ఫోను జేస్తాడు. "అరేయ్! నాకు, అమ్మకి మందులయిపోయినాయి. మందులు తీసుకొనొచ్చేసేయి" అనుకోనంటే, "సరే నాన్న" అంటాడు. తర్వాత ఇంకా కొద్దిగా ముందుకొచ్చినాక ఇంటి దగ్గరకొచ్చే లోపల పిల్లలు ఎళ్ళేటప్పుడు, నాన్న నాకేదన్నా చాక్లెట్‌లు తీసుకొని రా నాన్న. పిల్లలందరూ తింటున్నారు. నా తోటి పిల్లలందరూ, పక్కింటి వాళ్ళందరూ, ఎదురింటి వాళ్ళు తింటున్నారు. మా స్కూల్‌లో తింటున్నారు. చాక్లెట్‌లు తీసుకొని రా నాన్న అనుకుంటే అది గుర్తొచ్చింది. ఇవన్నీ గుర్తొచ్చే లోపల ఆయన ఈ లోపల ఇంటికి సమీపించే లోపల ఇంటి దగ్గర చాలా మంది జనాభా ఉంటారు. ఇంటి దగ్గరకొచ్చేసరికల్లి ఎంతో మంది జనాభా ఉంటారు. అరే! ఎందుకురా ఎంత జనాభా ఉన్నారని చెప్పి కొద్దిగా ముందుకెళ్ళేసరికల్లా ఏడుస్తా ఉంటారు. వాళ్ళ బంధువులందరూ ఏడుస్తుంటారు. ఎందుకురా ఇంత బంధువులు ఏడుస్తున్నారు అని చెప్పి చూసేసరికల్లా ఎవరబ్బా అంటే వాళ్ళ నాన్నగారికి, అమ్మగారికి ఆరోగ్యం బాలేదు కాబట్టి వాళ్ళ నాన్నగారికి, అమ్మగారికి ఏమైనా అయిందా అనుకుంటే కొద్దిగా ముందుకెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు కనిపిస్తాడు. అరే! నాకేం కాలేదు థాంక్ గాడ్. దేవుడా నన్ను బ్రతికించావు చెప్పనుకుంటాడు. కానీ కొద్దిగా ముందుకెళ్తే అమ్మకేమైనా అయిందా అనుకుంటే అమ్మకి ఏం కాదు. అమ్మ కనిపిస్తది. కానీ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళేసరికల్లా అరే! నా భార్యకేమైనా అయిందంటే ఆ భార్య బోరున ఏడుస్తుంటది. ఏడుస్తా ఉంటది. అరే! ఎవరికీ కాకపోతే ఏమైంది అని చెప్పి పిల్లలకేమైనా అయిందంటే పిల్లలు కూడా ఆ పక్కనే ఉండి ఏడుస్తా ఉంటారు. ఎవరబ్బా అని దగ్గరికెళ్లి చూసేసరికల్లా ఎవరో కాదు ఆయనే. అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు ఆయనే. కనిపిస్తున్నది ఆ నేల మీద పడుకున్న వ్యక్తి ఎవరో కాదు ఆయనే. అరే! నేనే చనిపోయానా? అని చెప్పి అప్పుడు ఆళ్ళ భార్య ఏడుస్తుంటది. ఎందుకురా నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు? నాతో పాటు జీవితాంతం ఉంటానని చెప్పావు గదా! ఎందుకు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావనుకో చెప్పి ఒకటే బోరున ఏడుస్తూ ఉంటది భార్య. కానీ తల్లిదండ్రులంటరు, "ఏందిరా దేవుడా ఇంత దుర్మార్గుడివి. మమ్మల్నైనా మేము వయసైపోయింది. మమ్మల్నైనా తీసుకొని ఎళ్ళలేకపోయావా? మా ఇద్దరిని తీసుకెళ్ళిపోయి నా కొడుకుని బతికించుంటే వాళ్ళ పిల్లలకి ఈరోజు చేదోడు వాదోడుగా ఉండి ఈరోజు వాళ్ళు బతికించుకునేటోడు గదా! ఎలాగో నా కొడుకు బతికేటోడు కదా!" అనుకొని చెప్పి అని బాధపడుతూ ఏడుస్తా ఉంటారు. బోరున ఏడుస్తా ఉంటారు. గుండెలు బాదుకొని ఏడుస్తా ఉంటారు. అయితే పిల్లలు దగ్గరికొచ్చి, నాన్న మీకెప్పుడు ఇంకా చాక్లెట్‌లు అడగము. లే నాన్న అనుకుని అడుగుతా ఉంటారు. లే నాన్న లే, లే అని ఏడుస్తా ఉంటారు. అయితే ఆయనకి కన్నీళ్లు ఉబ్బికొస్తా ఉంటాయి. కన్నీళ్లు బయటికొస్తా వస్తా ఉంటాయి. అయితే దేవుడితో ఒకటే బాధపడి ఏడుస్తుంటాడు. దేవుడా నాకొక 6 నెలల టైమియ్యి. నేను ఎలాగైనా నా కుటుంబాన్ని సెట్ చేసుకొనొస్తాను. ఎలాగైనా కుటుంబాన్ని సెట్ చేసుకొనొస్తాను. నాకు 6 నెలలు టైం ఇవ్వు. నా ఫ్యామిలీ అందరిని సెట్ చేసుకొనొస్తానని చెప్పి ఒకటే ఏడుస్తుంటాడు, బాధపడుతుంటాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు, రోదిస్తుంటాడు. గుండెలు బాదుకొని ఏడుస్తా ఉంటాడు. ఇలా పట్టుకొని ఇలా అనుకొని ఏడుస్తా ఉంటాడు. ఏడుస్తూ ఇలా ఏడుస్తునే సరికల్లా ఇలా చేతులు కొట్టుకునేసరికల్లా ఆళ్ళ భార్య ఒక్కటే వచ్చి, "ఏవండి ఎందుకు మీరు ఇలా చేతులు కొట్టుకుంటున్నారు? లేవండి అని చెప్పి ఆళ్ళావిడ లేపుతది. ఆళ్ళావిడ టక్కన ఇలా లేపుతది. లేపేసరికల్లా అరే! ఇలా చూసుకునేసరికల్లా కల. కలలో ఆయన చనిపోయాడు. ఒక్కసారి ఆలోచించండి. లైఫ్ అనేది
2 నిమిషాల్లో మనకు జీవితం తలకిందులైపోతది. 2 నిమిషాల్లో మీ ప్లేస్‌లకి ఇంకొకడికొచ్చేస్తాడు జాబ్‌లోకి. కానీ మీ ఫ్యామిలీకి మాత్రం మీరే ప్రపంచం. మీరెప్పుడు చేద్దాం అనుకుంటున్న పని? రేపా? ఎల్లుండా? వచ్చే సంవత్సరమా? చెప్పగలుగుతామా? అలారం పెట్టుకుంటాం మనం. ఖచ్చితంగా లేవగలుగుతాం నమ్మకం ఉందా మన దగ్గర? ఎంతోమంది అలారం పెట్టుకొని ఆపకుండా చనిపోయేటోళ్ళు చాలా మందుంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఎన్ని రోజులు స్లోగా చేద్దాం అనుకుంటున్నావు? ఎన్ని రోజులు చిన్న చిన్న అవమానాలు దిగమింగకుండా చిన్న చిన్న అప్‌లైన్‌కి, డౌన్‌లైన్‌కి ఇగో అహం వల్ల ఏమైనా మీకు ఒరుగుతదా? ఎంత అవకాశం వచ్చినా కూడా అహం ఎందుకు? గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి కర్మకు కూడా దానికి మీరు దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సిందే. మీరు ఒక్కటే వెస్టీజ్ వచ్చింది. మీరు నలుగురికి సహాయం చేయడానికి బిజినెస్‌లోకొచ్చారు. ఇంకా ఎవడో వచ్చి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల బిజినెస్ ఆగిపోవడం. నాకింకా డబ్బులు రాలేదని. ఇక బిజినెస్‌లో 5 సంవత్సరాల వరకు మీరు పని చేయడానికి నిర్ణయించుకొని బిజినెస్ చేయండి. లేదనుకున్నట్టు చేయకండి. ఎందుకంటే 5 సంవత్సరాలు పని చేసి లైఫ్‌లో మీ 3 తరాల మీ అంత రిచ్ పర్సన్ ఎవడుండడు. మా ఊర్లో గుడిసెలో నేను బతికినోడిని. మరి నేను ఒకసారి చూడండి ఈ ఊర్లో మా అంత పెద్దిల్లు ఎవరి దగ్గర లేదు. నా దగ్గర బెంజ్ కార్ ఉంది. మన శ్రీకాకుళంలో బెంజ్ కార్ ఎంతమంది దగ్గర ఉంది లెక్కేయండి. లేదంటే మా ఏరియాలో నేను నాగోల్లో ఉంటాను. బెంజ్ కారు ఎక్కడ కనిపించదు. ఒక బంజారా హిల్స్‌లో మాత్రమే కనిపిస్తది. జూబ్లీ హిల్స్‌లో, బంజారా హిల్స్‌లో, మణికొండలో. ఆలోచించండి. లైఫ్ అనేది ఎందుకు ఆగుతున్నారు? ఎందుకు స్లో అయితున్నారు? గవర్నమెంట్ జాబ్ అనుకోని ఆలోచిస్తున్నారా? తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళిచ్చే జస్ట్ ఓ 2 లక్షలు చేతిలో పెట్టి 3 సంవత్సరాల తర్వాత నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు బాండ్ ఇచ్చి పంపిస్తున్నారు. 2, 3 సంవత్సరాల నుంచి. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. గవర్నమెంట్ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఎందుకు వేరే వేరే విధాలుగా అవి ఖర్చయిపోయినాయి గవర్నమెంట్ దగ్గర కూడా. ఇప్పుడు గవర్నమెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేదానికి లేదు. గవర్నమెంట్ దగ్గర 3 సంవత్సరాల తర్వాత ఇస్తామని చెప్పి. అందుకే 64 సంవత్సరాల వరకు వయసు పెంచేస్తే తర్వాత డబ్బులేమైనా సమకూరిన తర్వాత ఇవ్వచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ప్రైవేట్ జాబ్ ఎట్లుంటదో తెలుసు. ఆకుకి, ముల్లుకి ఉన్న సంబంధం ఉంటది. ఆకొచ్చి ముల్లు మీద పడినా, ముల్లొచ్చి ఆకు మీద పడినా చినిగేది ఆకే. వీళ్ళ ముఖం ఓనర్ నచ్చపోయినా, ఓనర్ ముఖం వీళ్ళకి నచ్చపోయినా ప్రైవేట్ ఎంప్లాయీ వాళ్ళ ఉద్యోగము మానేయాల్సిందే. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టి వెస్టీజ్ మీ దగ్గరకొచ్చింది. గుర్తుపెట్టుకోండి. కానీ దాని ఫలితం మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? మీ దగ్గర రావాలని కూడా దానికి రాసి పెట్టుండాలి. ఎట్లా అంటే ఒక తల్లి, ఒక తండ్రి వాళ్ళకి మంచి అమ్మాయి ఉంటది. వాళ్ళు బాగా డబ్బు గలరు. చాలా చాలా ధనవంతులు. తల్లిదండ్రులు బాగా బాగులు ఉంటాయి. కానీ అమ్మాయి చాలా గుణవంతురాలు. అమ్మాయి చాలా అందంగా ఉంటది. అయితే వాళ్ళకి అమ్మాయి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు అమ్మాయిని. అమ్మాయికి ఒక మంచి సంబంధం వస్తే పెళ్లి చేస్తారు. బాగా డబ్బులు ఉన్నవాడే అబ్బాయి కూడా. కానీ అనుకోకుండా తలకిందులవుతాయి. బండ్లు వారలైతాయి గదా! అలా తలకిందులైపోయి ఆయన వ్యాపారం అంతా నష్టాల్లో ఉండడం వల్ల ట్రెడిషనల్ వ్యాపారం. సాంప్రదాయమైన వ్యాపారం నష్టాల్లో ఉండడం వల్ల మొత్తం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతారు. తినడానికి తిండి లేకుండా బతకడానికి చాలా కష్టమైన స్థితిలోకెళ్ళిపోతారు. అల్లుడు, కూతురు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంటది. ఎవరికి? అత్తకి. మామకు కూడా ఉంటది. కానీ మామ ఎప్పుడు చేయడు. అయితే ఒకరోజు ఎంత దీన స్థితిలో ఉంటారు. వాళ్ళ అమ్మకి చాలా బాధ అనిపిస్తది. ఎలాగైనా హెల్ప్ చేద్దాం, ఎలాగైనా సహాయం చేద్దాం అని చెప్పి. అయితే ఒకరోజు కొడుకు ఇట్ మీన్స్ అల్లుడు
వాళ్ళ ఊరికే పనికొస్తాడు. కూలి పనికొస్తాడు. ఈ కూలి పని అయిపోయిన తర్వాత సరే మా అత్తమ్మున్నది. అత్తమ్మ దగ్గరికి కనీసం పలకరించకపోతే మా మామయ్యకి ఉంటాడు. ఆయనకి పలకరించకపోతే బాగుండదని చెప్పి పని అయిపోయిన తర్వాత కొద్ది కూలి పని డబ్బులొస్తే జేబులో పెట్టుకుంటాడు. అవి అలాగే వాళ్ళ అత్తమామ ఇంటికి వెళ్తాడాయన. ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తి. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ నా అల్లుడొచ్చాడని చెప్పి రకరకాల వంటలు చేసి పెడతది. తింటాడు. తిన్న తర్వాత అత్తమ్మ ఎళ్ళొస్తానంటే, ఎలాగైనా నా కూతురికి, నా అల్లుడికి సహాయం చేయాలనే ఉద్దేశం మీద లడ్డూలు పెడతది. పెద్ద పెద్ద లడ్డూలు తయారు చేస్తది. మన తిరుపతి లడ్డూలు తెలుసు కదా! అంత పెద్ద లడ్డూలు పెడతది. మనకు ఆ లడ్డూల్లో ఏం చేస్తదనుకోనంటే, ఈ బంగారపు బిస్కెట్‌లు పెడతది. ఎందుకంటే చాలా డబ్బు గలది కదా! ఆ బిస్కెట్‌లు బంగారం పెడతది. అట్లా ఒక 12 ఒక లడ్డూలు చేసి 12 బిస్కెట్‌లు పెడతది. ఆ 12 బిస్కెట్‌లు పెట్టి లడ్డూలు తయారు చేస్తది. తయారు చేసి ఒక కవర్ ఇస్తది. ఆ కవర్‌లో పెట్టి ఈ యొక్క బిస్కెట్‌లు ఎవ్వరికి ఇవ్వకు నాయనా! ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి ఇవ్వకు. నువ్వు మాత్రము తర్వాత నా కూతురు. నా కూతురికి చాలా ఇష్టం. ఈ లడ్డూలు తీసుకో అని చెప్పి ఇస్తే, ఆ లడ్డూలు తీసుకొని బయలుదేరుతాడు. అయితే వీడి దగ్గర కూలొచ్చింది గదా! ఆ కూలి డబ్బులు తీసుకుంటే చాలా తక్కువుంటాయి. బస్సు ఎక్కేటప్పుడు అక్కడ ఊరికెళ్ళాలనుకునంటే సగం డబ్బులే ఉంటాయి. కానీ సగం డబ్బులే ఉన్నాయి. ఏం చేయాలనుకో చెప్పి ఆ లడ్డూలుంటాయి గదా! ఆ లడ్డూలు తీసుకొనెళ్ళి అక్కడ పక్కన స్వీట్ షాప్ ఉంటే, ఆ స్వీట్ షాప్‌లో ఆ 12 లడ్డూలు ఇచ్చేస్తాడు. ఇచ్చేసి నువ్వు ఎంతో కొంత డబ్బులివ్వు. ఆ డబ్బులు తీసుకొని నువ్వు ఊరికెళ్ళాలని చెప్పి ఆ లడ్డూలు ఇచ్చేస్తాడక్కడ. ఒకసారి ఆలోచించండి. కేజీ బంగారం అక్కడ పెట్టిద్దామె. కేజీ బంగారం అంటే ఇంచుమించుగా సుమారు రూ. 1,50,00,000 ఇప్పుడు. ఆ కేజీ అది తీసుకొనెళ్ళి అక్కడ పెట్టేసాడు. జస్ట్ రూ. 10, 15 అది టికెటు. దాని గురించి రూ. 10, 15 తీసుకుంటాడు. స్వీట్ షాప్ దగ్గర. అది తీసుకొని బస్ ఎక్కి ఎళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నొస్తుంటాడు. ఈ అమ్మాయి వాళ్ళ ఎవరైతే ఆహ్, నాన్నయితే వస్తాడు. నా కూతురికి లడ్డూలు ఎక్కువ ఇష్టం గదా! అని చెప్పి కొందామని చెప్పి అదే స్వీట్ షాప్ దగ్గరికెళ్తాడు. ఎళ్ళిన తర్వాత ఆ 12 లడ్డూలు డబ్బులిస్తే నాకు లడ్డూలు కావాలి. పెద్ద పెద్ద లడ్డూలు కావాలనుకుని అనేసరికి అదే లడ్డూలు ఆయనకి ఇచ్చేస్తాడు. ఎవరు? స్వీట్ షాప్ ఆయన. కొనుక్కుంటాడు. ఆ లడ్డూలు తీసుకొనొచ్చి ఎంతో జస్ట్ 100, 200 పెట్టి స్వీట్స్ కొనుక్కొని, ఆ లడ్డూలు 12 లడ్డూలు తీసుకొనొచ్చి మళ్ళీ ఇంటికే తీసుకొనొస్తాడు. ఆ లడ్డూలు చూస్తదామె. అరె! నేను చేసిన లడ్డూలే మళ్ళీ ఇక్కడికెలాగొచ్చాయి? ఈయన దగ్గరికెందుకొచ్చాయి? ఈయనేమైనా తీసుకొనొచ్చాడా? ఆయన దగ్గర నా అల్లుడి దగ్గర తీసుకొనొచ్చాడా? నేను అడుగుతానని చెప్పి కొద్దిగా చాయ్ ఇచ్చిన తర్వాత మాట్లాడుతూ, ఏవండీ ఏంటి ఈ లడ్డూలు అనుకుని కథ అనుకోనంటే, "ఏం లేదు పాపకి లడ్డూలు ఇష్టం గదా! ఈ లడ్డూలు మన అక్కడికి పంపిద్దామనుకో చెప్పి నేను లడ్డూలు కొనాలనుకోనంటే అప్పుడు, అప్పుడు బాధపడుతూ చెప్తుంటది. ఏవండీ మీకు తెలియకుండా నేనొక తప్పు చేశాను. ఏంటంటే పాపకి చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు గదా! వాళ్ళకి ఎలాగైనా నేను సహాయం చేయాలని చెప్పి ఆ బంగారంలో అంటే బంగారము ఈ బిస్కెట్‌లు లడ్డూలో పెట్టి పంపించానండి అంటది. కానీ మళ్ళీ అల్లుడి దగ్గర నుంచి స్వీట్ షాప్ దగ్గర నుంచి మళ్ళీ మన దగ్గరికొచ్చింది. అంటే ఇక్కడ ఆలోచించండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ మిమ్మల్ని ఇడిచిపెట్టదు. మనం ఏది చేద్దామన్నా గూడా విడిచిపెట్టదు. అందుకనే మీరు నలుగురికి సాయం చేయగలిగే ఒకే ఒక్క పని వెస్టీజ్. నలుగురు గెలిపిస్తే మీరు గెలుస్తారు. మీరు మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్లనో, లేకపోతే మీరు చేసిన మంచి పనుల వల్లో వెస్టీజ్ వచ్చింది. కానీ ఇక్కడ గెలవాలంటే నలుగురు గెలిపించాలి. మీరు విజయం పొందాలంటే నలుగురికి గెలిపించాలి. అట్లాంటి మంచి ఒక వ్యవస్థే వెస్టీజ్. అట్లాంటి వ్యవస్థ మీ దగ్గరకొచ్చింది. మీరెలా జేయాలి? ఆలోచించాను. ఇంకెన్ని రోజులు? ఈరోజు వెస్టీజ్ కొన్ని వేల మందికి కార్లిచ్చింది. కార్లు
ఈరోజు లక్షలాది ఇన్కమ్. ఇట్లాంటి వెస్టీజ్ వ్యాపారం మన దగ్గరికి వచ్చినప్పుడు కళ్ళకు అద్దుకోవాలి. ఆలోచించుకోండి ఫ్రెండ్స్. లైఫ్ అనేది మన దగ్గరికి ఎప్పుడు అందుబాటులో ఉండదు. సో ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరం నాడు మరిన్ని విజయాలు మనస్ఫూర్తిగా తీసుకోవాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది లక్ష్మీ నాయుడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది హోస్ట్.